ఇంటి దగ్గరికి వెళ్ళి నాన్నగారిని కలిసారని తెలిసింది. కేస్ టేకప్ చేశానని చెప్పడానికి ఫార్మల్గా కలిశాను అంతే. మీ ఫార్మాలిటీస్ అని నాకు తెలుసు విక్రమ్ గారు. ఇంటరాగేషన్కి నేను అడ్డురాను. కానీ మా నాన్న మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలియాలి. అండ్ నాన్నగారు తిరిగి వచ్చినప్పటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మౌనంగానే ఉంటున్నారు. మీ దగ్గర ఏమైనా ఓపెన్ అయ్యారా? అయ్యారు. కానీ అది తెలియాలంటే ముందు మీరు నా దగ్గర ఓపెన్ అవ్వాలి. బ్లాస్ట్ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు మా పార్టీ సీనియర్ లీడర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి. నేను అమ్మ నాన్న ముగ్గురం వెళ్ళాలి. సడన్గా పిఎం అపాయింట్మెంట్ దొరకడంతో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నాన్న ఆగిపోయారు. అందుకే నేను అమ్మ వెళ్ళాం. సరే నాన్న, నాన్నగారు పెళ్ళికి రావట్లేదు, ఆఫీస్లోనే ఉంటారు. మీరు వెళ్ళిన 30 minutesకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఐ థింక్ సో. క్యాంప్ ఆఫీస్లో బాంబ్ పేలిందని ఫస్ట్ మీకు ఎలా తెలిసింది? పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికి అందరి ఫోన్స్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ఎన్సీ హెడ్లైన్స్లో బ్లాస్ట్ గురించి తెలిసింది. నమ్మలేక న్యూస్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో బ్లాస్ట్ అయిన విజువల్స్ ఉన్నాయి. సార్ నమస్తే. ఆ రోజు ఆ టైంలో సిరికి ఏ ఫోన్ నంబర్ నుండి వీడియో మెసేజ్ రాలేదు సార్. ఎవరూ అనుమానితులు కాదు సార్. అందరు సీఎం గారిని కాపాడిన వారే. ఆ, కానీ అందరూ నిజం చెప్తున్నారంటావా పురుషోత్తం? నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో నాకు తెలియదు సార్. కానీ ఎవరేం చెప్పినా పిచ్చ క్లారిటీతో చెప్తున్నారు సార్. అందుకే నాకు అనుమానం వస్తుంది సార్. అంతేనయ్యా పురుషోత్తం. నిజానికి విలువ లేదు, అబద్ధానికి తిరుగులేదు. రోజులు మారాయి. అందరు ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. సిరిని మీరు కొంచెం గట్టిగా అడుగుంటే బాగుండేదేమో సార్. ఏమని? వీడియో సార్, వీడియో. ఏదో దాస్తున్నారని నువ్వే చెప్తున్నావు కదా. మరి ఇంకేం అడగాలి? స్టేట్మెంట్ సార్. ఆ స్టేట్మెంట్ తీసి ప్లీజ్. ఆ వీడియో కావాలి. సార్. ఆ వీడియోలో ఏముంది? అసలు సీఎం గారిని చంపాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది? అది కదా కావాల్సిందే. ఐ విల్ గో సార్. నా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ఎన్సీ హెడ్లైన్స్లో బ్లాస్ట్ గురించి తెలిసింది. ఈలోపు ఓఎస్టీ సిరి గారు వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పారు. మేము వెంటనే సీఎం గారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి సేఫ్ హౌస్కి షిఫ్ట్ చేశాం. నాకు ఆ వీడియో కావాలి. నా దగ్గర లేదు. ఎవరిని అలౌ చేయకండి. అలాగే సార్. నరసింహ గారు. ఏం బాబు, పొద్దున్నే కెమెరాలు వేసుకొచ్చావు? ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంటావేంటి? 3 పువ్వులు 36 కాయలతోటి కలకల్లాడుతుండేవాడిని. నీ దెబ్బతో నా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఛీ, కోర్టులు కేసులని తిరగలేక చేస్తున్నావు. మళ్ళీ ఏం పెంట పెట్టడానికి వచ్చావు స్వామి? నేను మీ మీద స్టోరీ చేసిన తర్వాత సీఎం గారు మిమ్మల్ని తిట్టారని తెలిసింది. బాంబ్ బ్లాస్ట్ మీ హ్యాండ్ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఏం మాట్లాడుతున్నావు? మీడియా వద్ద కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? జనాలకు ఆయన సీఎం కావచ్చు, నాకు మటుకు దేవుడు. గుళ్ళో దేవుడు ఉంటాడు, ప్రజాపతి గారు నా గుండెల్లో ఉంటాడు. నా ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్, వాట్సాప్ ఏ దేంట్లో చూసినా కూడా డీపీలో ఆయన ఫోటోనే ఉంటుంది. మా టైం బాగాలేక ఓడిపోయాం, కానీ గెలిచుంటే గుళ్ళు బొల్లే కాదు, బాత్రూంలో కూడా ఆయన ఫోటోలు పెట్టేవాళ్ళం. అబ్బో, చాలానే ఉంది పైత్యం. పైత్యం కాదు, ప్రాణం. ఆయన కోసం ప్రాణం ఇస్తాం. మరి ఆయన పోయినప్పుడు మీరు పోలేదే? ఇప్పుడు అడగమనండి, ఇచ్చేస్తాను. చూశారుగా, నరసింహ గారు బాంబ్ బ్లాస్ట్తో సంబంధం లేదంటున్నారు. మరి అయితే బాంబు పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు? సీఎం గారు బాంబ్ బ్లాస్ట్ మీరే ప్లాన్ చేయించారని బయట అందరూ అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏం మాట్లాడుతున్నావే బాబు? రాజకీయ పరంగా మాకు ఎన్నో గొడవలు ఉంటాయి. అంత మాత్రం చంపేస్తారా? ఈ పరిస్థితులు సీఎంని చంపడం అంటే అది మాకే నష్టం. సింపతి వాళ్ళకు వర్కౌట్ అయింది. ఆ మాత్రం కూడా తెలీదా? మీ లాజిక్ కరెక్టే, కానీ సీఎం గారు మిమ్మల్ని కొట్టారని క్యాంప్ ఆఫీస్లో బాగా టాక్ ఉంది. అందుకని మీరేమన్నా? ఇప్పుడు ఆయన కొట్టాడో లేదో పక్కన పెడదాం. నన్ను రచ్చగీడ్చి నా రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టింది నువ్వు. నిన్నేమన్నా చేశానా? ఏమన్నా బీకేనా చెప్పు? రాజకీయాల్లో ఎప్పుడైనా అవసరాలు అవకాశాలే ఉంటాయి తప్పితే పగ ప్రతీకారాలు ఉండవయ్యా. మరి సీఎం గారిని చంపాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? అది తేల్చాల్సింది సిబిఐ, నువ్వు నేను కాదుగా. చూశారుగా, ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరి నమ్మకం సిబిఐ. చూద్దాం సిబిఐ ఏం చేస్తుందో. స్ట్రేంజ్ క్యారెక్టర్. ఎస్ సార్. హలో సార్, మన డాగ్ స్క్వాడ్ ఒక సెంట్ని పసిగట్టిందంట సార్.
మీడియా స్వేచ్ఛను హరిస్తూ దౌర్జన్యంగా ఎన్ఎన్సీ స్టూడియోలోకి చొరబడి ఛానల్ సీఈఓ అయిన చేని ఒక రౌడీని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పొలిటికల్ లీడర్లకి మాఫియా డాన్లకి సలాములు కొడుతూ గులాంగిరి చేసే ఈ అధికారులు కేసు సాల్వ్ చేయాలనే ఒత్తిడిలో మీడియా హౌసులపై దాదాగిరి చేస్తున్నారు. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. నేషనల్ న్యూస్ ఛానల్ CEO has been arrested by CBI. జర్నలిజం పై హువా CBI కా హమ్లా. అరెస్ట్ చేశారంటే అతనికి ఆ మిస్టరీకి ఏమన్నా సంబంధం ఉందా? అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారండి, అధికారం ఉంది కాదనట్లేదు. ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళి గన్తో కాల్ చంపేసిన దేశంలో ఉన్నాం మనం. దానికేమంటారు మీరు? ఇంకా మీడియాకి స్వేచ్ఛ ఉందా? నిజాయితీ పరుడైన చే కోసం జర్నలిస్టులు మాత్రమే కాదు, జనం సైతం గలం కలిపి పిడికిలెత్తారు. రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇది చే ఒక ప్రజా పక్షపాతి అనడానికి నిదర్శనం. పోలీసుల నుండి తప్పించుకొని కుక్కలకి దొరికిపోయావు. పురుషోత్తం, అసలు ఎవట్రా నువ్వు? సీఎంని ఎందుకు చంపాలనుకున్నావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పక్కాగా దొరికావు. నిజం చెప్పు, లేదంటే లేదంటే ఇది నీదేనా? క్రైమ్ స్పాట్లో ఇదెందుకుంది? నేను ఒక మీడియా ప్రతినిధిని, అది నా అక్రిడేషన్ కార్డ్. పైగా ఆ రోజు 8:47 వరకు అది క్రైమ్ స్పాట్ కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్.